కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ కు హద్దు లేకుండా పోయిందని అనంతపురం నగర మేయర్ వసీం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడప కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటన మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మంది మార్బలంతో రావడం చూస్తుంటే కౌన్సిల్ సమావేశానికి వచ్చారా లేదంటే యుద్ధానికి వచ్చారా అని ప్రశ్నించారు. గత కౌన్సిల్ సమావేశంలో చేసిన దౌర్జన్యాలతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో గమనించాలన్నారు. గత కౌన్సిల్ సమావేశం ఎలా వాయిదా వేయించారో ఈ సమావేశాన్ని కూడా అలాగే వాయిదా వేయించారన్నారు. కౌన్సిల్ సమావేశం అంటేనే ప్రజా సమస్యలపై అజెండా ఉంటుందన్నారు. అలాంటి సమావేశం జరగకుండా 2 సార్లు అడ్డుకోవడం సరికాదన్నారు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యంగా ముందుకెళ్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసెంబ్లీలో స్పీకర్ పక్కన కూర్చుంటానంటే ఎలా ఉంటుందో మేయర్ పక్కన కూర్చుంటానంటే అదే విధంగా ఉంటుందని హితవు పలికారు. ఈ రోజు కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా కౌన్సిల్ సమావేశం జరిగిందో కూడా మనమందరం కూడా చూసాం. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మేయర్ పక్కన సీట్ కావాలని గత 2 కౌన్సిల్ సమావేశంలో ఆమె రగడబడడం దేశ చరిత్రలో మనం ఎక్కడ చూసిండం. స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రోటోకాల్ గురించి కనుక్కోండి. ఫస్ట్ మీరు రూల్ పొజిషన్ చూడండి. చట్టాలని మీరు ఉల్లంఘించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మీరు కడపలో మేయర్ పక్కన నాకు కుర్చీ కావాలని చెప్పి రగడ చేయడం. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలు అవుతోంది. అధికారంలో మేమే ఉన్నాం. అధికారులు మా మాట వింటారు, మేము చెప్పినట్లు నడిచాలా అని చెప్పి మీరు వ్యవహరిస్తే దీన్ని ఎవరు కూడా చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉండదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో కడప మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశంలో మీరు చేసినటువంటి దౌర్జన్యం ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి మీరు గమనించాలా. అదేవిధంగా ఆ రోజు మీరు చేసినటువంటి రాద్ధాంతంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈరోజు కూడా మీరు అదేవిధంగా ఒక యుద్ధానికి పోయినట్లు కౌన్సిల్ సమావేశానికి అనేక మంది ప్రజలతో మీరు ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వచ్చారంటే ఎక్కడ మీరు కౌన్సిల్ సమావేశానికి వచ్చారా లేక ఒక యుద్ధానికి వచ్చినట్లు విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజా సమస్యలపైన ప్రజా సమస్యల పరిష్కారం పైన కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కానీ మీరు వచ్చినప్పటి నుంచి కూడా నాకు కుర్చీ మేయర్ సీట్ పక్కనే అలా నాకు కుర్చీ కావాలా అని చెప్పి ఏ విధంగా దీన్ని ప్రజలు తీసుకుంటారో కూడా మీరు ఒకసారి గమనించాలా. అసెంబ్లీలో మీరు ఒక స్థానిక ఎమ్మెల్యేగా స్పీకర్ పక్కన పోయి కూర్చుంటాను అంటే ఎలా ఉంటుందో అదేవిధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారిని పక్కన పోయి నేను కూర్చుంటానంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉన్నట్లు కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక మేయర్గా అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యే గారి సీట్ పక్కన నాకు ఒక చైర్ ఏంటంటే ఏ విధంగా ఉంటుందో మీరు అడగడం కూడా అదే విధంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని ఒకటి చెప్పగలుచుకుంటున్నాను. అనేక అంశాలు ఉంటాయి ఆ ఎజెండాలో. 2 సార్లు మీరు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ప్రజల సమస్యలు ఉంటాయి, డ్రైనేజెస్ కానివ్వండి, రోడ్లు వేయడం కానివ్వండి, లైట్ సమస్యలు కానివ్వండి, నీటి సమస్య గురించి కానివ్వండి, అనేక అంశాలు ఉంటాయి ఆ ఎజెండాలో. మీరు అభివృద్ధి పైన ధ్యాస పెట్టుకోకుండా అధికారం మాదుంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము కక్ష సాధింపులు దౌర్జన్యాలు ఏం చేస్తే నడుస్తుంది అని చెప్పి ముందుకెళ్తే గిన ప్రజలు ఎవరు చూస్తూ ఊరికే ఉండే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం. నేను అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్గా గత ప్రభుత్వంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు కానివచ్చు, ఎంపీ తలారంగయ్య కానివచ్చు, ఎమ్మెల్సీ కానివచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముందరే వచ్చి కూర్చుండేవాళ్ళు ముందు సీట్లో. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల తర్వాత కూడా జూలై 10వ తారీఖున అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటైంది. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి ముందర ఉన్నటువంటి సీట్లోనే కూర్చునే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 17వ తారీఖున డిసెంబర్ 17వ తారీఖున జరిగినటువంటి
కౌన్సిల్ సమావేశంలో కూడా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు మా ఎదురుగా ఉన్నటువంటి సీట్లోనే కూర్చునే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు పేపర్ కానివ్వండి, సాక్షి పత్రికల్లో కూడా ఈ చిత్రాలను మీ అందరూ పెట్టే విషయం కూడా మీరు ఒకసారి గమనించాలి.